వెల్కమ్ టు వీకే న్యూస్ లక్ష్యం సభాషహితం. ముందు హెడ్లైన్స్ చూద్దాం. టీఎఫ్టీయూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన లెనిన్ శతవర్ధంతి సభ. ప్రపంచ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడని వక్తల ఖితాబు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నిరంతరాయంగా దర్శనం. రాత్రి నుండి తెల్లవాళ్లు ఆలయం తెరిచి ఉంచుతామని ఆలయ అధికారులు వెల్లడి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచనలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య టీఎఫ్టీయూ లెనిన్ శతవర్ధంతి సభ పి విజయ్ కుమార్ టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన శతవర్ధంతి సభలో వక్తలు మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ ప్రపంచ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడని కొనియాడారు. స్థానిక ప్రజల విముక్తి సిద్ధాంతమైన మార్క్సిజాన్ని మహోన్నతంగా నిలిపిన ఆదర్శప్రాయుడని వారు పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశాయ సామ్రాజ్యవాదం అని ఆయన ప్రపంచ ప్రజల ముందు తేటతెల్లం చేశారన్నారు. కార్మిక వర్గం బలప్రయోగం ద్వారానే తమను తాము ముక్తి చేసుకుంటున్నారని, తద్వారా ప్రపంచాన్ని విముక్తి చేస్తారని లెనిన్ స్పష్టం చేశారన్నారు. లెనినిజం ప్రపంచ దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని వారు తెలిపారు. దోపిడీ ఉన్నంత వరకు లెనిన్ సజీవంగా ఉంటాడని వారు కొనియాడారు. ఫిబ్రవరి నెలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల 21 అలాగే 28వ తేదీ, ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుండి తెల్లవార్లు ఆలయం తెరిచి భక్తులు నిరంతరాయంగా దర్శనం కల్పిస్తారు. కోడే మొక్కుబడి దర్శనము చేసుకున్నటకు అవకాశం కల్పించినట్లు ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ అధికారులు తెలిపారు. ఓం నమః శివాయ. దక్షిణ కాశీన పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అట్టి విషయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చుచున్నందున ప్రతి ఆదివారం అనగా 21/1/2024 నుండి 18/2/2024 వరకు 5 ఆదివారాలు ఆలయము రాత్రింబవళ్ళు తెరిచి ఉంచబడును. భక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా చింతపల్లి మండల గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి నూతన పెట్టుబడులను తీసుకువస్తున్నారని, రాష్ట్ర ఖజానాను పెంచుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండలంలోని తక్కలపల్లి, గొల్లపల్లి, రాయనగూడెం, తీదేడు, దెమ్మెతాండ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, పల్లె దవాఖానా భవనాలను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా అమలు చేసి తీర్చుతామన్నారు. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ పేదలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంతకాన్ని పెట్టారని అన్నారు. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా పేదలకు వైద్యం అందించేలా జీవో కూడా తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోటో విషయం అంతా
కుకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ని పుల్లూరు నారాయణదాసు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదినాభివృద్ధి చెంది ఈ రోజుకు 500 నివాసాలతో కలకల్లాడుతుందన్నారు. మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని, అందుకు కాలనీ వాసులం అందరం సంతోషపడుతున్నామన్నారు. ఈ రోజున నిర్వహిస్తున్న ఈ గోల్డెన్ జూబ్లీ సమావేశాలకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీలోని అందరినీ కలుపుతూ పోతూ అభివృద్ధి పదంలో దూసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి విజయ్ చందర్, గోపాలకృష్ణ, నిర్మాత మండా గోపాలకృష్ణ, జలేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా నవీన్ గౌడ్ గారిని ఎమ్మెల్యే గారికి పురాణ కాలంలో ఉన్నటువంటి వాటి రకాలను అటువంటి ఉదాహరణతోనే ఆ చెరువు చెబుతాము. ఆ చెరువు పేరుగా రంగనాయకుడు పేరు చెరువు పెట్టాం. అది ఇంటి పద్ధతిలో కూడా హిందూ సంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి బీచ్లలో గణపతి కానీ ఈరోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి టీవీఆర్ నగర్ తెలిదేవర వెంకట్రావు నగర్ యొక్క కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకున్నాం పుల్లూరి నారాయణదాస్ కళ్యాణ మండపంలో. అయితే 50 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ కాలనీ దినదినాభివృద్ధి చెంది ఈ రోజున సుమారుగా 500 నివాసాలు ఏర్పాటు చేసుకొని చిన్న కాలనీ అయినా ఎక్కువ మంది నివాసం ఉంటూ ఈ కాలనీ దినదినాభివృద్ధి చెందింది. మా కాలనీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతి తక్కువ దూరంలో మానవుడికి కావాల్సినటువంటి 3 ఆలయాలు కూడా మా కాలనీలో ఉంటాం. మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అటు దేవాలయం కానీ, ఇటు విద్యాలయం కానీ, అటు వైద్యాలయం కానీ, ఈ 3 ఆలయాలు కూడా మా కాలనీలో అతి తక్కువ దూరంలో అర్ధరాత్రి అయినా కూడా మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా కాలనీలో ఉండటం అనేది మా అందరి యొక్క. నా పేరు పుండరీకాక్ష శర్మ అండి. నేను టీవీఆర్ నగరు కొత్తపాడిగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని. మా ఈ టీవీఆర్ నగరు ఎక్కడ ఏమిటి అనేది అబ్రివేషన్ అడిగితే తెలిదేవర వెంకట్రావు నగర్. ఇది బీజేపీ ఆఫీస్కి 817 పోల్కి మెట్రోపోల్కి ఎదురుగా ఉన్న కాలనీని టీవీఆర్ కాలనీ అంటారు. ఇంతకుముందు ఇది తెరమరుగుపడిపోయింది. ఇప్పుడు కొత్తపాడి వచ్చి అనేక సమస్యలతో ఉన్న ఈ కాలనీలో ఉన్న పనులన్నిటికీ మేము గట్టిగా కృషి చేసి అన్నీ మేము గట్టిగా చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. అంచేత కొత్తపాడి ఎన్నుకున్నారు. మేము ఈ రోజు మట్టి గట్టిగా పనిచేస్తామని వాగ్దానాలు చేస్తున్నాం. అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దిల్సుఖ్ నగర్ టీఎన్టీ కాలనీలో వెంకట సత్యనారాయణ మరియు అన్నపూర్ణ కుటుంబానికి చెందిన 4 అన్నదమ్ములు రంగవజ్జుల నరసింహమూర్తి, శ్రీనివాస్, చంద్రశేఖర్, హరిశంకర్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ 50 సంవత్సరాల శ్రీరాముని ఆలయ నిర్మాణం కల నెరవేరడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
अंकल पुलिहार पुलिहार मज्जिग వేసుకో అన్న మజ్జిగ వేసుకో మజ్జిగ లేదా మసాలా వచ్చింది లాస్ట్ ఆర్డర్ సార్ ఇంకా పెట్టలేదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వదనామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః ఆపదామ వక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం యో వీరుల సీతారామచంద్ర స్వామికి పరబ్రహ్మకి నమస్కారం చేస్తూ ఇది భగవత్ సంకల్పంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భగవత్ సంకల్పంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేను నలుగురు అన్నదమ్ములను కలిసి ఈ రామచంద్ర స్వామి వారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని చేస్తున్నాం. దీనికి ముఖ్య అయినటువంటి వారు రంగావచ్చల నరసింహమూర్తి గారు, రంగావచ్చల శ్రీనివాస్ శర్మ, రంగావచ్చల చంద్రశేఖర్ శర్మ, రంగావచ్చల హరిశంకర్ శాస్త్రి, వారి పిల్లలు, వారి దంపతులతో సహా అందరూ కలిసి బంధుమిత్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకా మీ అందరి అయోధ్యలో జరిగే రాములవారి ప్రతిష్ట కొరకు స్వామివారి అనుగ్రహం లోక కళ్యాణ పరంగా అందరికీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సైదాబాద్ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైకులు నడపాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ ప్రదర్శన చేశారు. వాహనదారులకు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ నియమాలు వివరిస్తూ గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. राइट ऑल द बेस्ट ओके आप लाइफ को सेव करना है लो उधर देखो गाड़ी के लिए जा रहे राइट जाओ
బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఎఫ్టీయూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన లెనిన్ శతవర్ధంతి సభ. ప్రపంచ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడని వక్తల ఖితాబు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నిరంతరాయంగా దర్శనం. రాత్రి నుండి తెల్లవార్లు ఆలయం తెరిచి ఉంచుతామని ఆలయ అధికారులు వెల్లడి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచనలు. ఈ బులెటిన్ అందరితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.